శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ అల్లుడి గిల్లుడు నియోజకవర్గంలో శృతిమించిపోతోంది. ఒకప్పుడు గుట్టుగా సాగిన ఆయన అక్రమాలు ఇప్పుడు గోడెక్కిపోయాయి. అల్లుడి బాధలు భరించలేక కొందరు కరపత్రాలు ముద్రించి గోడలపై అంటించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ అల్లుడు వీసీ అలియాస్ వెంకన్న చౌదరి గారి నిర్వాకమిది. పలాస నియోజకవర్గం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గౌతు శివాజీ అల్లుడు వెంకన్న చౌదరి ప్రమేయం ఉందని ఈ కరపత్రంలో ఓ బాధితుడి ఆవేదన కనిపిస్తోంది. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగాన్ని వశపరుచుకుని వీసీ చేస్తున్న అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పలాస నియోజకవర్గం సూదికొండ సమీపంలో హుద్హుద్ తుఫాను బాధితుల కోసం పక్కా ఇళ్లు నిర్మిస్తున్నారు. ఈ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయనే మాట వినిపిస్తోంది. ఇంటి స్థలం, డాబా ఇంటి కోసం ఒక్కో లబ్ధిదారుడు ₹1,00,000 తక్కువ కాకుండా అల్లుడి గారికి ముట్టచెప్పినట్టు సమాచారం. టీడీపీలో ఓ చోట నాయకుడికో పెట్రోల్ బంకు ఉంది. దానిపై వివాదాలు సృష్టించి అల్లుడుగారు దాన్ని సొంతం చేసుకున్నారని ఆరోపణలున్నాయి. ఓ స్థల వివాదంలో మాట్లాడదామని ఇరుపక్షాలను పిలిపించిన వీసీ ఆ స్థలాన్ని తానే దక్కించుకోవడం చూస్తే ఆయన సెటిల్మెంట్లు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వజ్రపు కొత్తూరు మండలం భావనపాడు వద్ద పోర్టు నిర్మాణం జరుగుతుందని తెలిసిన వీసీ ఇప్పుడు ఆ చుట్టుపక్కల భూములన్నీ కొనే పనిలో బిజీగా ఉన్నారు. నోట్ల మార్పిడి వ్యవహారంలో ఈయనకు సహకరించిన ఓ అధికారిపై బ్యాంకు చర్యలు తీసుకుంది. ఇలా ఒక్కటేమిటి, అల్లుడి గారి లీలలు చాలానే ఉన్నాయని పలాసలో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు అల్లుడి వ్యవహారం గోడకెక్కడంతో మరోసారి చర్చనీయాంశమైంది. యుగంధర్, కరస్పాండెంట్, శ్రీకాకుళం.